Next, fifth sum. A hemispherical depression is cut out from one face of a cubical wooden block such that the diameter L of the hemisphere is equal to the edge of the cube. ఓకే, ఇక్కడ హెమిస్పియర్ ఉంది కదా, ఇక్కడ డయాగ్రామ్ చూడండి అమ్మా. ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ హెమిస్పియరికల్ డయామీటర్ ఎల్, దిస్ లెంత్ ఈజ్ ఎల్ యూనిట్స్. అయితే ఈజ్ ఈక్వల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. ఇదిగోండి, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ of a cube కూడా L units. Determine the surface area of the remaining solid. ఇలాగా ఒక హెమిస్పెరికల్ డిప్రెషన్ కట్ చేస్తుంటే ఒక స్పేస్ మీదన ద డయామీటర్ ఏమో L యూనిట్స్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. దీని డయామీటర్, హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఎంతైతే ఉందో ఈ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ యొక్క లెంత్ కూడా L యూనిట్ సేమ్. అదే కదా ఇక్కడ చెప్పాడు, సేమ్ అనేసి, ఈక్వల్. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. ఇలా కట్ చేస్తుంటే మిగిలిన సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అనేసి అడుగుతున్నారు. ఓకే, నౌ ఫైండ్ అవుట్ సొల్యూషన్. ఫస్ట్ యు రైట్ వాట్ హీ గివెన్. Diameter of a hemisphere is equal to L units. దీని ప్రకారంగా రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ ఏ హెమిస్పియర్ R is equal to L/2 units. Diameter ఆఫ్ చేస్తే we get the radius. And next, edge of the cube. Length of అనుకోవడం అనొచ్చు, edge అనొచ్చు, length అనొచ్చు. Length of the cubical wooden block. లెంత్ నేను ఏతో డినోట్ చేస్తా, ఇజ్ ఈక్వల్ టు L యూనిట్స్. ఈక్వల్ అన్నాడుగా, డయామీటరు అండ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఆర్ ఈక్వల్. వాట్ ఈ ఆస్కింగ్? ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది remaining solid is equal to, first of all I find out total surface area of the cube. 6a square plus, అప్పుడు అన్ని ఫేసెస్ వచ్చేస్తాయి, 6 ఫేసెస్ వచ్చేస్తాయి. అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ 2πr². ఈ ఫేస్ లో ఈ హెమిస్పియర్ సర్కిల్ షేప్ లో ఉంటుంది అండ్ ఈ ఫేస్ కూడా వస్తుంది. ఇది రెండు టోటల్ సర్ఫేస్ ఏరియాలో కట్టేటప్పుడు ఒక ఫేస్ వస్తుంది అండ్ హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టేటప్పుడు ఒక సర్కిల్ కూడా వస్తుంది. ఆ ఫేస్ అనేదాన్ని, ఆ సర్కిల్ అనేదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సరిపోద్ది. అంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ πr². క్లియర్ అమ్మా? ఇక్కడ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబ్ కట్టేటప్పుడు 6 సైడ్స్ కన్సిడర్ చేస్తాం. 6 సైడ్స్ కన్సిడర్ చేసేటప్పుడు ఈ టాప్ ఆఫ్ ద క్యూబ్ అనేది దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ సర్కిల్ షేప్ లో ఉన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే టాప్ ఆఫ్ ద ఫేస్ ని 2 టైమ్స్ కన్సిడర్ చేస్తున్నాం. అది ఏ షేప్ లో ఉంటది? సర్కిల్ షేప్ లో ఉంటుంది. దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సరిపోద్ది. ఎస్, is equal to 6a square 2πr² minus πr².
రెండు పై ఆర్ స్క్వేర్ నుంచి ఒక పై ఆర్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే వీ గెట్ పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ 6 ఇంటూ ఏ అంటే లెంత్ ఆఫ్ ద క్యూబికల్ వుడెన్ బ్లాక్, ఎల్ యూనిట్స్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ పై ఇంటూ ఆర్ అంటే రేడియస్, ఎల్ బై 2 స్క్వేర్. నౌ 6l square plus pi into l square by 2 square, 4. Now we take LCM. 1 4s are 4. 4 is the LCM. Do cross multiplication. 4 6 are 24. 24l square plus cross multiplication. 1 into pi l square. Pi l square. In these two terms, l square is common. L square అనేది కామన్ ఉంది. L square బయటికి తీసేస్తే మిగిలింది 24 ప్లస్ 5/4. ఓకేనా? యువర్ టెక్స్ట్ బుక్ ఆన్సర్, మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలా ఉందమ్మా, స్క్వేర్ యూనిట్స్. క్లియర్? నోట్ ఆన్.